నా దగ్గరికి ఫైట్ మాస్టర్ వచ్చారు. సాయి ధరమ్ తేజ్ గారి మూవీలో ఆయనకి ఫింగర్ అనేది కట్ అయింది. దాని తర్వాత సర్జరీ అయిన తర్వాత రిహాబిలిటేషన్ కోసం మన క్లినిక్ రావడం జరిగింది. వేలు ఫింగర్ విరిగి కింద పడిపోతే దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా దీనికి ట్రీట్ చేసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫింగర్ విరిగి కింద పడిన వెంటనే ఈ ప్రాంతం మొత్తం ఎక్కడైతే బ్లీడింగ్ వస్తుంటుందో ఆ బ్లీడింగ్ ని కాటన్ గాజ్ తో గానీ లేకపోతే క్లాత్ తో గానీ ఆ బ్లీడింగ్ ని స్టాప్ చేయండి. ఇంకా బ్లీడింగ్ తక్కువ కాకపోతే హార్ట్ కంటే హ్యాండ్ ని పైకి ఉంచండి. విరిగిపోయిన ఫింగర్ ని లైట్ గా ట్యాప్ వాటర్ తో క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత క్లాత్ తో గానీ లేకపోతే కాటన్ గాజ్ తో గానీ దాన్ని ర్యాప్ చేసి ఐస్ ముక్కలు ఉండే ఒక కంటైనర్ లో ఫింగర్ క్లాత్ ని దాంట్లో ఉంచండి. డైరెక్ట్ గా ఫింగర్ ని అయితే పెట్టకూడదు. 6 to 12 hours లోపు కుదిరినంత వరకు దగ్గరలో ఉండే హాస్పిటల్ కి వెళ్లి ప్లాస్టిక్ సర్జన్ తో రీప్లాంటేషన్ చేసుకోండి. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే హీరో సాయి ధరమ్ తేజ్ గారు ఈయన హాస్పిటల్ ఖర్చులు అన్ని చూసుకోవడం జరిగింది. నేనే కొన్నిసార్లు హీరోకి ఎందుకు ఫ్యాన్స్ ఉంటారు, పిచ్చా ఇలా ఉంటారు అనుకునేవాడిని. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఫ్యామిలీలా టేక్ కేర్ చేసుకుని మనుషుల్ని ట్రీట్ చేస్తారో వాళ్ళకి ఫ్యాన్ లాగా ఉండడంలో తప్పు లేదు అనిపించింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఫ్యాన్ అయితే ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా చూసుకుంటారని నాకు అర్థమైంది. రెగ్యులర్ గా కూడా నేను జిమ్ లో సాయి ధరమ్ తేజ్ గారిని చూస్తుంటాను, బట్ ఏ రోజు మాట్లాడలేదు. తను చేసే మంచి మంచి గెస్చర్స్ కి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఆయన మన క్లినిక్ కి రీహాబ్ కోసం రావడం జరిగింది. రీహాబ్ ప్రోటోకాల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమేమి ఇక్కడ చేయాలి, ఇంట్లో వెళ్ళి ఏం చేయాలని చెప్పడం జరిగింది. డైట్ కూడా మార్చివ్వడం జరిగింది. కొన్ని డేస్ లో కూడా తన ఫింగర్ మూవ్మెంట్ గానీ బ్లడ్ సర్క్యులేషన్ గానీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఫింగర్ ఇరిగిన వెంటనే ఏమేమి చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకున్నాము. ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి.